ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. సో మన సిలబస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు రివిజన్ క్లాసెస్ స్టార్ట్ అయినవి. సో ఈరోజు ఫస్ట్ రివిజన్ క్లాస్. టుడే ఇస్ వాట్ ఫస్ట్ రివిజన్ క్లాస్. ఇన్ దిస్ ఫస్ట్ రివిజన్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వాట్ సమ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం ఇందులో డిస్కస్ చేసేది రివిజన్ క్లాస్లో డిస్కస్ చేసేది ఏంటిది, ప్యూర్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఓకేనా, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఒకవేళ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్చువల్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ కూడా కొంచెం చెప్తాను. యాక్చువల్గా ఇది కూడా కాన్సెప్చువల్ డెవలప్మెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకు ఆబ్జెక్ట్ని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుందని గుర్తుపట్టాలంటే ఈ టర్మ్స్ అని తెలియాలి. దాని గురించి అని ఫస్ట్ ఈ క్వశ్చన్ తీసుకున్నాం. సో డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఏంటి అవి? పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్, ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో మనకు సిలబస్లో ఉన్నవి ఇప్పుడు 10th క్లాస్ సిలబస్లో ఉన్నవి స్పిరికల్ మిర్రర్స్కి సంబంధించిన సిలబస్లో ఉన్నాయి కాబట్టి మనకు స్పిరికల్ మిర్రర్ అంటే ఏంటిదా? సో ద మిర్రర్ విచ్ ఈజ్ వాట్ మేడ్ ఫ్రమ్ ద స్పియర్ అంటే ఏంటిది? గుండ్రని గాజుగోళం కదా. సో ఈ గాజుగోళాన్ని కనుక నేను ఈ విధంగా కట్ చేసినాను అనుకోండి, కట్ చేస్తే నాకు ఏమొస్తుంది? రెండు పీసెస్ వచ్చినాయి. ఐ గాట్ దిస్ ఇస్ ద వన్ పీస్ అండ్ దిస్ ఇస్ ద వాట్ సెకండ్ పీస్. ఓకేనా, స్పియర్ అంటే ఏంటిది? బాల్ లాంటిది, అంటే లోపల ఖాళీ ప్లేస్ ఉండాలి. అట్లాంటి గాజు గోళాన్ని తీసుకొని వెన్ ఐ వాట్ కట్ వర్టికల్లీ ఐ గాట్ వాట్ టూ పీసెస్. ఈ రెండు రకాల పీసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇవి రెండు కూడా గాజు పీస్లే కదా. ఒకవేళ కనుక నేను బయటి వైపు కనుక కోటింగ్ చేస్తే, సిల్వర్ మిర్రర్ కోటింగ్ లేదా ఏదైనా బ్లాక్ కోటింగ్ కనుక వేస్తే ఇన్సైడ్ సర్ఫేస్ ఇస్ యాక్ట్స్ యాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అంటే లోపల ఉన్నది అద్దం రకంగా మనకు అవుపించడం జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ ఐ కోటెడ్ ఇన్సైడ్ కోట్ కనుక చేసినాను అనుకోండి, అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంటే అవుట్ సైడ్ అద్దం రకంగా పనిచేస్తుంది. సో ఇట్లా ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్నదాన్ని ఏమంటారంటే కాన్కేవ్ మిర్రర్ అంటారు. అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్నదాన్ని ఏమంటారు? కాన్వెక్స్ మిర్రర్ అంటారు. వాట్ ఈస్ కాల్డ్? కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అండ్ వాట్ కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు మీకు ఒకటి ఐడియా వచ్చింది, కాన్కేవ్ మిర్రర్ ఐడియా వచ్చింది, కాన్వెక్స్ మిర్రర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్ మరియు కాన్కేవ్ మిర్రర్లో లెట్ మీ టేక్ వాట్ కాన్కేవ్ మిర్రర్. మనకి ఎక్కువ సిలబస్లో క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి కాన్కేవ్ మిర్రర్ నుంచి వస్తుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ కాన్కేవ్ మిర్రర్. దిస్ ఈస్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, inside reflecting surface area containing mirror is called as concave mirror. Inside reflecting surface area containing mirror is called as what? Concave mirror. ఈ కాన్కేవ్ మిర్రర్ ని తీసుకొని ఇప్పుడు దీని టర్మ్స్ చెప్తాను. ఈ టర్మ్స్ చెప్తాను చూడండి. సో ఈ మిర్రర్ ఏదైతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మిర్రర్ ఉందో, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్, the midpoint of reflecting surface or midpoint of the mirror is called as what? Pole. Is called as what? Pole. Pole అంటే ఏంటి? పోల్ వచ్చింది. The midpoint of reflecting surface of the mirror is called as midpoint. ఇప్పుడు నేను ఈ మిర్రర్ ఎక్కడి నుంచి తయారు చేసిన? దీని నుంచి తయారు చేసిన. ఇదే నుంచి తయారైంది. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది, దీనికి సెంటర్ అంటే ఏంటంటే the center of the sphere from which we made concave mirror. The center of the sphere from which we made concave mirror. Concave mirror ఏ స్పియర్ నుంచి అయితే తయారు చేసినామో ఆ స్పియర్ యొక్క సెంటర్ ఏమంటారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఇట్ ఇస్ కాల్డ్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు రెండు పదాలు వచ్చినాయి, పోల్ వచ్చింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చింది. ఓకేనా? So now the imaginary line which is passing through the water pole and center of curvature. ఒక ఇమాజినరీ లైన్ కనుక మనం ఊహిస్తే అది ఎట్లా పోవాలి? పోల్ మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ టచ్ చేస్తూ వెళ్ళాలి. The imaginary line which is passing through the pole and center of curvature is called as what? Principal axis. దాన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇక ఫస్ట్ లెట్ మీ టేక్ వాట్? ఫోకస్ నేను తీసుకుంటున్నాను. ఫోకస్ అంటే ఏంటి అని అంటే, సో
These are the what parallel beams. ఇవేంటివి parallel beams. Parallel what beams అంటే parallel లైట్ రేస్ వచ్చి దాని మీద పడుతున్నాయి. దేనికి parallel గా ఉన్నవి? ప్రిన్సిపల్ యాక్సిస్ కి parallel గా ఉన్నాయి. Parallel rays. These after what that means what these reflected rays of the parallel rays of parallel rays, reflected rays, ఇవి reflected rays of parallel rays goes through a point. That point is called as what? Focus. Focus అంటే from which point reflected rays of parallel beams goes through a point. That point is called as what? Focus. Or the converging point of the reflected rays of parallel beams. The converging point, కలిసే point. వేటిది కలుస్తుంది? రిఫ్లెక్టెడ్ రేస్. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ కలిసే పాయింట్ ఏదైతే పాయింట్ ఉందో వేటి రిఫ్లెక్టెడ్ రేస్ ఇవి? parallel beams. ఈ parallel beams యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ కన్వర్జింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫోకస్. దాన్ని ఏమంటారు? ఫోకస్ అంటారు. ఫోకల్ లెంత్ అంటే ఏంటిది? The length between pole and focus is called as focal length, small f. The length between focus and pole is called as what? Focal length. Next one, radius of curvature. Radius of curvature ante endi? The distance between pole and center of curvature is called as what? Radius of curvature. The distance between pole and center of curvature is called as what? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఎప్పుడైనా ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి డబుల్ ఉంటుంది. సారీ, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫోకస్ కి డబుల్ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది డబుల్ టు ద ఫోకల్ లెంత్. డబుల్ టు ద ఫోకల్ లెంత్. ఈ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా ఇప్పుడు? పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్, focal length, radius of curvature. Okay na? So our definition laki answer random. Before that ఇది కాపీ చేసుకోండి. So now let we consider what definitions. ఇదివరకు దాకా మనం రాసినాం కదా, మళ్ళీ ఒకసారి ఫిగర్ వేస్తాను చూడండి. ఇక్కడ దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్కేవ్ మిర్రర్, ఎందుకంటే ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్నది. ఓకేనా? దిస్ ఈస్ వాట్ పోల్ అనుకున్నాము. ఇక్కడ వచ్చేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాము. ఓకేనా? సో దీని మిడ్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి పోల్ కు మధ్యలో మిడ్ పాయింట్ ఏముంటుంది? ఫోకస్ ఉంటుంది. ఓకేనా? పోల్ కి ఫోకస్ కి మధ్య ఉన్నదాన్ని ఫోకల్ లెంత్ అన్నాము. పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్య ఉన్నదాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాము. దీన్ని ఏమన్నాము? ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాము. ఓకేనా? సో ఫస్ట్ పోల్. పోల్ డెఫినేషన్ ఏంటిదిరా? The midpoint of the reflecting surface. The midpoint, write down. The midpoint of reflecting surface. The midpoint of reflecting surface of mirror is called as pole. Okay, reflecting surface of the mirror is called as what? Midpoint of reflecting surface. Midpoint of reflecting surface is called as pole. Next, what is center of curvature? Center of curvature. Center of curvature ante endra? The center of sphere from which mirror is made up. సో మనం దేని నుంచి అయితే, ఏ స్పియర్ నుంచి అయితే ఈ మిర్రర్ ని తయారు చేసినామో దాని సెంటర్ ని, ఆ స్పియర్ సెంటర్ ని ఏమంటాము? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ సి. సి ఏంటిదిరా? ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్? ద ఇమాజినరీ లైన్. ద ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద ఇమాజినరీ లైన్ పాసింగ్ through
pole and center of curvature is called principal axis. After this principal axis, next what is D? Focus. Focus అంటే ఏంటిదిరా? Focus అంటే ఏంటిది? So the converging point of reflected rays. The converging point of reflected rays of parallel beams. Parallel beams వస్తాయి కదా, parallel beams వచ్చి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎక్కడికి పోవాలి? ఫోకస్ గుండా వెళ్ళాలి. The converging point of reflected rays of parallel beams is called focus. చిన్నగా ఫిగర్ కూడా గీయండి. సో దిస్ ఈస్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్ అనుకున్నాము. దిస్ ఈస్ పోల్, దిస్ ఈస్ వాట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ప్యారలల్ బీమ్స్ వస్తున్నాయి. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ బీమ్స్ వచ్చి ఏమైతున్నాయట? రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లా రిఫ్లెక్ట్ అయింది. ఈ రే ఇట్లా రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏ పాయింట్ దగ్గర అయితే కలుస్తాయో ఆ పాయింట్ ఏమంటారు? ఫోకస్ అంటారు. ఓకేనా? దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫోకస్. కాపీ చేసుకోండి. నెక్స్ట్ ది ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ అంటే ఏంటిరా? డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఏ డిస్టెన్స్ అయినా కూడా కంపల్సరీ అన్ని పోల్ నుంచే కొలవాలి. డిస్టెన్స్ బిట్వీన్ pole and focus. Distance between pole and focus is called focal length. Okay na? Focal length. ఇంకొకటి ఏం మిగిలింది లాస్ట్ గా? రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటో? డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. Distance between pole and center of curvature is called radius of curvature. Distance between pole and center of curvature is called radius of curvature. Next, second question. Write relation between focal length and radius of curvature. So, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పినాను కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫోకల్ లెంత్, ఆర్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎటువంటి ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది, r/2. f ఈజ్ ఈక్వల్ టు r/2 లేదా r ఈజ్ ఈక్వల్ టు 2f. దేన్ని గుర్తుపెట్టుకున్నా సరే మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు రాయాలి కంపల్సరీ. ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ ఫోకల్ లెంత్. ఓకేనా? కాపీ చేసుకోండి. నెక్స్ట్ ది థర్డ్ క్వశ్చన్ ఏంటిరా? Write ray diagrams of concave mirror. రే డయాగ్రామ్స్ అంటే ఏంటిదంటే ఇన్సిడెంట్ రే ఎట్లా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా వెళ్తుంది. ఇన్సిడెంట్ రే వచ్చి మిర్రర్ మీద పడుతుంది కదా, పడ్డ తర్వాత రిఫ్లెక్షన్ అవుతుంది. రిఫ్లెక్షన్ అయిన తర్వాత రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా పోతుంది అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటిది? రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్. సో ఫస్ట్ వన్, ఇఫ్ ద incident ray, if the incident ray ఇందులో పాయింట్స్ అన్నట్టు, ఇందులో 4 పాయింట్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ పాయింట్, if the incident ray is, రాసుకోవాలి,
if the incident ray is parallel to principal axis. ఒకవేళ ఇన్సిడెంట్ రే కనుక ఎట్లా వస్తుందట parallel to principal axis వస్తుంది. Now I am taking this one. This is the what concave mirror. ఇది పోల్ కదా, ఇట్లా వెళ్ళే this is the what principal axis. ఇప్పుడు వచ్చే రే ఏ విధంగా వస్తుంది parallel to the principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ కి parallel గా వస్తుంది. రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా వెళ్తుంది ఇంతకుముందు చెప్పాను goes to the focus. ఇదే పాయింట్ రాయాలి అంటే if the incident ray is parallel to the principal axis దాని కింద సేమ్ మళ్ళీ రాయాలి. if the incident ray is what parallel to the principal axis then reflected ray is goes through the focus. ఓకే, ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ఉంటే కంపల్సరీ రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోవాలి ఫోకస్ గుండానే వెళ్ళాలి. మీరు ఇష్టం వచ్చినట్టు గీస్తే అది సరి అయింది కాదు. కంపల్సరీ ఫోకస్ గుండా పోయేటట్టే గీయాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి రివర్స్ రాస్తాను చూడండి. దీనికి రివర్స్ ఏం రాస్తున్నాను, సరే ఇది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను. So next one is what if the incident rays goes through the focus. Focus గుండా వెళ్తే గీస్తున్నాను ఆన్సర్. So let I am taking what concave mirror. ఓకేనా? ఇక్కడ ఏంటిదా పోల్ గుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే లైన్ ఏంటిది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఏముందట ఫోకస్ ఉంది. ఇప్పుడు ఏమన్నాడు ఇఫ్ ద ఇన్సిడెంట్ రేస్ గోస్ త్రూ ద ఫోకస్. ఇన్సిడెంట్ రే అనేది ఇట్లా ఫోకస్ గుండా వస్తుంది, వచ్చి దీని మీద పడ్డది ఇక్కడ మిర్రర్ మీద పడ్డ తర్వాత ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వెళ్తుంది రిఫ్లెక్టెడ్ రే ఇస్ వాట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంతకుముందు ఎట్లా వచ్చిందిరా ప్యారలల్ గా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వస్తే ఫోకస్ గుండా వెళ్ళింది. ఇప్పుడు వచ్చుడే ఫోకస్ గుండా వస్తే ఎట్లా వెళ్తుంది parallel to the principal axis. Parallel to the principal axis. Right on that one. If the incident ray is goes through the focus, then question ఇక్కడ దాకా క్వశ్చన్ మళ్ళీ then ఏమవుతుంది రిఫ్లెక్టెడ్ రే is parallel to what principal axis. Parallel to principal axis. Okay na? Copy as for second point. Okay, if the incident rays goes through the center of curvature. Center of curvature gunda velte reflected ray etla untundi. So now I am taking what this is the what concave mirror తీసుకున్నాను. Okay, answer. This is what pole. Okay. వర్గం తీసుకున్నాను pole. ఇప్పుడు ఏం చేస్తున్నాం this is the what imaginary line కదా, ఇక్కడ radius of curvature ఉంది. This is the what principal axis. Radius of curvature ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎట్లా అవుతుందట ఇక్కడ రేడియస్ ఆఫ్ ఇక్కడ డిస్టెన్స్ నేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము, పాయింట్ నేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ పాయింట్ ఏంటిది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఏమైతుంది ఒక ఇన్సిడెంట్ రే వచ్చి ఏమైందిరా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వచ్చింది. వన్ ఇన్సిడెంట్ రే ఇస్ వాట్ ఫాల్స్ అలాంగ్ విత్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. Whenever what an incident ray goes through the center of curvature, then reflected ray is also again goes through the center of curvature. Same అదే పాయింట్ మీద వెళ్తుంది, కానీ మీకు అవగించడం కోసం కొంచెం పక్కపట్టి గీసిన అదే లైన్ మీద వెళ్తుంది. కాబట్టి మీరు కూడా కొంచెం అడ్జసెంట్ గా గీయండి, అదే లైన్ మీద వచ్చేటట్టు సి మీద వచ్చేటట్టే గీయండి. దిస్ ఈజ్ ద వాట్ ఇన్సిడెంట్ రే
ఇటు వచ్చిందేమో వచ్చే రే ఇన్సిడెంట్ రే, ఇటు సైడ్ వెళ్ళేదేమో ఏంటి, దిస్ ఇస్ ద ఎల్లో తోటి ఉంది ఏంటిదా రిఫ్లెక్టెడ్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఒకవేళ కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వస్తే రిఫ్లెక్టెడ్ రే కూడా ఎట్లా వెళ్తుంది, గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ పాయింట్ రాయండి. if the incident ray is goes through the center of curvature, then reflected ray chaldra, then reflected ray is also goes through the center of curvature without any deviation. ఏ మాత్రం డీవియేషన్ లేకుండా ఏ లైన్ మీద వస్తుందో అదే లైన్ మీద వెళ్ళడం జరుగుతుంది. If the incident ray is what goes through the principal axis మీదుగానే వస్తే ఏమవుతుంది, ఇంతకుముందు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగా వస్తే మళ్ళీ ఎట్లా వెళ్ళింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా వెళ్ళింది కదా, అవునా. ఇప్పుడు కూడా దిస్ ఇస్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది చూడండి, one incident ray is what goes along with the center of curvature, along with the principal axis. చూడండి జాగ్రత్తగా, అరే నీ తోలగలుగుతుంది, జాగ్రత్త చూడు, ఓకేనా. ఇది కనుక ఎట్లా వస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదుగా వస్తుంది. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదుగా వచ్చినప్పుడు రిఫ్లెక్టెడ్ రే మళ్ళీ ఏమవుతుంది, గోస్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఇంతకుముందు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద వెళ్ళింది కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద వచ్చినా కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే వెళ్తుంది మళ్ళీ, ఓకేనా. సో ఆ పాయింట్ రాయండి, దాని ఆన్సర్ రాయండి. ఇఫ్ ద incident ray is goes through the principal axis, then reflected ray is also goes through the principal axis, లేదా without any deviation అని కూడా రాసినా ఓకే. also goes through the principal axis. Okay now, so next one is what, fifth point and last point. If the incident rays make some angle with principal axis, so this is the what, concave mirror, అంతేనా. ఇది పోల్, ఇమాజినరీ లైన్ ఏమన్నాము, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాము, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఏమైందట, ఒక ఇన్సిడెంట్ రే వచ్చిందట. ఇట్లా ఇన్సిడెంట్ రే వచ్చి ఇక్కడ పడి ఇక్కడ కొంత యాంగిల్ని మేకప్ చేసింది. అది లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్, టీటా యాంగిల్, టీటా అంటాం, ట్రిగనామెట్రీ యాంగిల్ కదా, సో టీటా యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇది ఏమైందట, ఇది ఇన్సిడెంట్ రే కదా కదా, ఇక్కడ పడ్డ తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ కావాలి కదా, బౌన్స్ బ్యాక్ కావాలి కదా. ఆ బౌన్స్ బ్యాక్ అయ్యే రే ఎట్లా వస్తుందంటే ఇట్లా అవుతుంది. ఇది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే సేమ్ యాంగిల్ చేస్తుంది, మళ్ళీ అంతే యాంగిల్ చేస్తుంది. ఎంత యాంగిల్ తోటి అయితే పడుతుందో అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ రాయాలి. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే make some angle with what, a principal axis, then reflected ray is also make the సేమ్, ఇదేమో సమ్, ఇదేమో సేమ్, ఇది ఎంత అంట సేమ్ యాంగిల్. ఎంత యాంగిల్ తోటి అయితే అది ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ తోటి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ ఏం చెప్పినాను చూడండి ఒకసారి.
ఒకవేళ కనుక ఇన్సిడెంట్ రే కనుక ప్యారలల్ గా ఉంటే ఇట్ ఈస్ గోస్ త్రూ ద ఫోకస్. అంతేనా? సెకండ్ పాయింట్ ఏం చెప్పినా దీని ద రివర్స్. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పినాను రా, if the incident ray is what goes through the focus, then reflected ray is what parallel to the principal axis. Third point ఏం చెప్పినాను, if the incident ray is what goes through the center of curvature, reflected ray is also goes through the center of curvature. ఏ మాత్రం deviation ఉండదు. Next, if the incident ray is what came along with the principal axis, reflected ray is also what goes through the principal axis. Next, if the incident rays make some angle with the what principal axis, reflected rays also make the same angle. అవన్నీ చెప్పగలగాలి. ఓకే. సో రేపు మీరు ఏం చేయాలి, క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ నేర్చి రాసి నాకు చూపెట్టాలి. ఓకేనా? డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ టేక్ అనదర్ క్లాస్. రేపు మాత్రం క్లాస్ తీసుకొని రేపు ఏం చేయాలి, మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నేర్చి రాసి చూపెట్టాలి. అది కూడా కంపల్సరీ మన పీరియడ్లోనే కంప్లీట్ కావాలి రాయడం. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.